ఈరోజు నేను తలకాయ కూర వండుతున్నాను. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాము. పేస్ట్ మగ్గిపోయిందండి. ఇలా ఉప్పు కారం కలుపుకోకుండా ముందు వేసేసుకున్నాం అనుకో స్మెల్ అంతా పోయేదాకా వేపుకోవచ్చు. ముందు ఇలా ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే స్మెల్ మొత్తం పోతే తర్వాత కారం వేసుకోవాలి. తలకాయ కూర అంటే ఇలాగే ముందు కారం ఉప్పు వేయకుండా తాలింపులో ఇలా వేపుకోవాలి. వేపుకొని 10 నిమిషాలు ఉన్నాక కారం వేసుకొని వాటర్ పోసుకోవాలి. అప్పుడు స్మెల్ లేకుండా బాగుంటుంది. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం ఉప్పు వేసేసుకున్నాం, తిప్పుకున్నాము, ఫ్రై చేసుకున్నాం. కారం కూడా బాగా ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు తగిన నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు పోసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ధనియాలు కొబ్బరి అన్నీ మిక్సీ చట్నీ జార్లో వేసేసుకున్నాం. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసేసుకొని కలుపుకొని 10 నిమిషాల నుంచి కొత్తిమీర వేసుకొని దింపుదాము. వేసుకుందాం. కొంచెం వేసి చూసి తర్వాత వేసుకుందాం. మొత్తం వేయకుండా కలుపుకుందాం. ఇప్పుడు కలిపేసుకున్నాం. కూర ఫైనల్గా అయిపోయింది. దోశలు వేసేసుకొని మటన్ కర్రీ వేసేసుకున్నాం. ఈ పులుసు దోశల్లోకి చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటుందండి. పులుసు దోశలోకే బాగుంటుంది ప్రత్యేకించి.